ఈటీఎస్ తెలుగు న్యూస్. ప్రజా దర్బార్లో వినతి పత్రాలు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం రోజు విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దగ్గర నుండి వారి సమస్యలను వినతి పత్రాల ద్వారా స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడకు చెందిన దివ్యాంగురాలు బి రూపశ్రీ ఎంబీఏ చదువు నిమిత్తం ఐసెట్ పరీక్ష రాయగా అందులో 82,390 ర్యాంకు రాగా సదరు విజయవాడ మొగల్రాజపురం సిద్ధార్థ కాలేజీలో సీటు వచ్చింది. కాగా రూపశ్రీ తండ్రి డ్రైవర్ గా పనిచేస్తున్నారు. తన తల్లిదండ్రులకు చదివించే ఆర్థిక స్తోమత లేనందున తనని చదివించలేమన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వినూత్న రీతిలో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నెలలో ఒక్కరోజు చొప్పున ఒక్కొక్క మంత్రి ఇక్కడ సమావేశం రావడము, అలాగే రాష్ట్రంలో ఉన్న విభిన్నమైన సమస్యల గురించి ఎవరెవరు సమస్యలు మా దృష్టికి తీసుకొస్తారో వాళ్ళకు తక్షణమే ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలతో కానీ కలెక్టర్లతో కానీ ఆ శాఖాపరమైన వ్యక్తులు ఎవరైతే వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసే విధంగా ఈ వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ వస్తున్న గ్రివెన్స్ అన్నీ మా దృష్టికి వస్తున్న విషయాలను మేము అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే రాష్ట్ర ప్రజలకు మేము ఒకటే కోరుకుంటున్నాం, రేపు 1వ తారీఖు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో రెవెన్యూ పరంగా ఏ సమస్యలు ఎదుర్కొన్నామో వైసీపీ ప్రభుత్వం యొక్క ఆగడాలైతేనే ఆ రోజు ఆన్లైన్ ట్యాంపరింగ్, రికార్డ్స్ తారుమారు, ఈ విషయాల గురించి ప్రతి ఒక్క గ్రామ స్థాయిలోకి అధికారులు వస్తున్నారు. విఆర్ఓ కాడి నుంచి కలెక్టర్ వరకు మన గ్రామాలకే వచ్చి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి విన్నపాలు స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. రాబోయే కాలంలో ముఖ్యంగా రెవెన్యూ విషయానికి వస్తే ఈ 5 సంవత్సరాల సమస్యలన్నీ పరిష్కరించి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ పనిచేస్తుంది. ఓకే.